విపరీతంగా మాట్లాడే గొంతులు 3 ఉంటాయి. ఒకటి సాతాను స్వరం, వాడెప్పుడు మనల్ని దిగజార్చే మాటలే మనకి వినిపిస్తూ ఉంటాడు. రెండవది మానవ స్వరం, అంటే మనుషులు వాళ్ళ అనుభవాలను బట్టి వాళ్ళు ఏదో సోది చెప్తా ఉంటారు. సాతానేమో మనల్ని కృంగదీయటానికి వాడు సోది వాడు చెప్తాడు. మనుషులు కూడా వాళ్ళ అనుభవాలను బట్టి వాళ్ళ సోది ఏదో వాళ్ళు చెప్తారు. ఇది ఎట్లా జరిగింది, అది ఎట్లా జరిగింది, ఇది సాధ్యం కాదు, అది సాధ్యం కాదని. మేము కూడా ట్రై చేసాం, కుదరలేదు, వల్ల కాలేదని వాళ్ళ సోది వాళ్ళు చెప్తారు. ఈ 2 సోదులు అటు పక్కన పెడితే మనలో నుంచి ఒక సోది మొదలుపెట్టి మనకిన పడుతుంటది, ఇది మన సోది అన్నమాట. అంటే తెలుసా మీకు, మన మనసే మనకు చెప్తుంటది ఇది ఎలా జరిగిద్ది, అది ఎలా జరిగిద్ది, ఇది సాధ్యం కాదు కదా, ఇది కష్టం కదా. ఇదొక సోది. మొత్తం 3 సోదులు. ఫస్ట్ సోది ఎవరిది? సైతానుగాడి సోది. మన విశ్వాసాన్ని దిగజార్చడానికి, కృంగదీయటానికి, నిరాశపరచడానికి వాడు గళాన్ని ఎప్పుడు వాడతాడు వాడు. రెండవది మనుషులు. కొంతమంది ఉంటారు, వాళ్ళతో అరగంట గడిపామంటే చాలు నరాల వీక్నెస్ వచ్చింది మనకి. ఎంత విశ్వాసంగా ఉండి కూడా ఛార్జింగ్ మొత్తం దించేస్తారు వాళ్ళు. మంచి పనోళ్ళు.